ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో ఒక హెయిర్ ఆయిల్ గురించి మీకు రివ్యూ చేశాను కదండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను, కొలంజీ హెయిర్ ఆయిల్. అయితే ఇప్పుడు ఆ హెయిర్ ఆయిల్ని నేను సన్లైట్లో పెట్టానండి. 10 days పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను మీతో ఎలా యూజ్ చేసుకోవాలి, దీని యూసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అయితే ఈ యొక్క హెయిర్ ఆయిల్లో ఏంటంటే, మనం మొత్తం కలంజీ సీడ్స్, అదేవిధంగా మెంతులు, ఆవదము, కొబ్బరి నూనె మిక్స్ చేసుకున్నామండి ఈ హెయిర్ ఆయిల్లో. అయితే ఇది సన్లైట్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇది సన్లైట్లో పెట్టడం వల్ల దీనిలోని విటమిన్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లో ఉంటాయండి. ఎక్కడ వేస్ట్గా పోకుండా ఆయిల్లోనే ఉండిపోతాయి. అయితే ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది నేను మీతో షేర్ చేస్తాను. అయితే ఈ హెయిర్ ఆయిల్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఎవరికైనా ఒకటే రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే, మనం వీక్లీ 3 times యూజ్ చేయాలండి బెస్ట్ రిజల్ట్ కోసం. 3 times యూజ్ చేసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే దీనివల్ల యూసెస్ ఏంటంటే, మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అదేవిధంగా ప్రీమెచ్యూర్ హెయిర్ అంటే తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా చేస్తుంది. ఎందుకంటే మనకి న్యాచురల్గానే కొలంజీ సీడ్స్ బ్లాక్లో ఉంటాయి కదండి. ఆ యొక్క నల్లదనం అనేది మనకి ఆయిల్ ద్వారా మనకి హెయిర్కి అనేది వస్తుంది. ఎప్పుడు కూడా నేను హెయిర్కి అసలు డ్రై అనేది వేయలేదండి. వేయకుండా న్యాచురల్గానే ఈ విధంగా బ్లాక్గా వస్తుంది మనకి హెయిర్ అనేది ఆయిల్ యూజ్ చేసినట్లయితే. అదేవిధంగా ఈ ఆయిల్లో ఉన్నటువంటి మెంతులు ఏంటంటే, మనకి బ్యాక్టీరియాని, మన స్కాల్పై ఉన్నటువంటి బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క హెయిర్ స్ట్రెయిన్స్ అనేవి, ఈ యొక్క స్ట్రెయిన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి మనకు ఉపయోగపడతాయండి. అదేవిధంగా మనకి అంటే హెయిర్కి మీకు ఏమన్నా డాండ్రఫ్ అలాంటిది ఉన్నట్లయితే కర్డ్, లెమన్ కలిపి ప్యాక్ లాగా యూజ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, మనం ఈ యొక్క ఫింగర్ టిప్స్లో హెయిర్ ఆయిల్ తీసుకొని మనం హెయిర్ అంతా కూడా స్కాల్ప్ అంతా ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం 10 minutes మసాజ్ అనేది కంపల్సరీ చేయాలి. మసాజ్ చేయడం వల్ల మన యొక్క హెయిర్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం తగ్గుతుంది. అయితే బెస్ట్ రిజల్ట్ కోసం వీక్లీ 3 times కంపల్సరీ యూజ్ చేయండి. మ్యాక్సిమం నేనైతే సాటర్డే అండ్ సండే యూజ్ చేస్తాను. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అనుకుంటే కనుక 3 times యూజ్ చేయడానికి ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఉందేనని. మరిన్ని ఇలాంటి హోమ్ రెమెడీస్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హెయిర్ ఆయిల్తో పాటు నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో మీకు హెయిర్ ప్యాక్ కూడా చెప్పానండి. కొలంజీ హెయిర్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలన్నది. ఆ ప్యాక్ కూడా మీరు యూజ్ చేయండి. వీక్లీ 2 times ప్యాక్ యూజ్ చేస్తూ ఆయిల్ అనేది యూజ్ చేయండి. మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ డౌట్స్ అనేవి మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ కూడా మీరు వాటర్ అనేది రెగ్యులర్గా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అనేది తీసుకోండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల, తర్వాత ఆల్మండ్స్, తర్వాత పన్నీర్ తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఆయిల్ అప్లై చేయడమే కాకుండా మనం న్యాచురల్గా ఫుడ్ ద్వారా కూడా మనం యొక్క పన్నీర్, తర్వాత పన్నీరు, కోకోనట్ ఇలాంటివి ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా మీరు యూజ్ చేసే షాంపూతో హెడ్ బాత్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టమైన షాంపూతో హెడ్ బాత్ చేసుకోండి. వీక్లీ 3 times అప్లై చేయడం మర్చిపోవద్దు. ఈ హెయిర్ అనేది, వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది కదండి. బాడీలో మెలనిన్ % తక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది వైట్గా అవుతుందండి. ఆ యొక్క మెలనిన్ కూడా ఈ యొక్క ఆయిల్ అనేది రీప్రొడ్యూస్ చేస్తుంది, మెలనిన్ ఉత్పత్తిని మనలో పెంచుతుందండి. అందువల్ల ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది బ్లాక్గా, ఒత్తుగా, మందంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.